హలో అండి అందరికీ. మేము మార్నింగ్ అండ్ సాయంత్రం 2 టైమ్స్ కూడా ఇంట్లో దీపారాధన అయితే వేసుకుంటాం. చాలా వరకు ఎక్కువ మటుకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా దక్ష బాబే ఈవినింగ్ అయితే దీపారాధన చేస్తాడనమాట. ఏంటంటే పొద్దున వాడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాడు ఫుల్ బిజీ. సో ఈవినింగ్ వచ్చినాక వాడే కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేస్తాడు. చాలామంది అంటే నా వాట్సాప్లో ఉండే వాళ్ళు నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటే ఏంది పిల్లల్ని మరీ ఇట్లా పూజారిలాగా తయారు చేసినావు అని అంటారు. కాకపోతే నేను వాళ్ళకి పూజ చేస్తున్నప్పుడు జస్ట్ పూజ మాత్రమే కాకుండా వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట. మనకి పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు. సో మనం ఏ మిస్టేక్స్ చేయొద్దు, గుడ్ బిహేవియర్గా ఉండాలి, మంచి చెడులు అనేవి అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవరి మీద కోప్పడొద్దు, చెడుగా బిహేవ్ చేయొద్దు అని చెప్తూ ఉంటా. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇట్లా అంటే డివోషనల్గా తయారు చేస్తూనే వాళ్ళకి మంచిది చెడు ఏది అని చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చెడు ప్రవర్తనకి గురి కాకుండా మంచిగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేను పిల్లల్ని మ్యాక్సిమం అట్లా ఇది చేస్తూ ఉంటా. సో దక్షకి స్కూల్లో ఏదైనా జరిగినా వారు అక్కడ రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ టీచర్కి కంప్లైంట్ చేస్తాడు, లేదంటే నాకు వచ్చి చెప్తాడు, అమ్మ ఇట్లా జరిగిందమ్మా అని చెప్పేసి. ఇంట్లో కూడా వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే కూడా మ్యాక్సిమం దేనికి కొట్టుకోరు, తిట్టుకోరు. ఏవైనా చిన్న ఉంటాయి, చిన్నపిల్లలు కాబట్టి వాటికి కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో నువ్వు ఏదన్నా అబద్ధం చెప్పాలి అంటే కూడా పైనుంచి దేవుడు చూస్తుంటాడు. సో అబద్ధాలు అడుగుడు ఇప్పుడు చిన్నగా అనిపించే అబద్ధాలే పెద్దయిన తర్వాత చాలా పెద్ద అబద్ధాలు అవుతాయి అనమాట. సో అట్లాంటివి చాలా జరుగుతాయి కూడా. సో అందుకని వాళ్ళకి అట్లా పూజలు చేయిస్తూనే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో పైన గాడ్ అన్నీ చూస్తాడు. మిస్టేక్స్ చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, గుడ్ బిహేవియర్ ఉండాలి, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అట్లా అనమాట. సో పూజలు అంటే ఓన్లీ పూజలు చేయడమే కాదు, మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్యూట్ బేబీ బాయ్.